ఈ ఏడాది హరితహారంలో పోలీస్ శాఖ తరపున కోటి మొక్కలు నాటుతామన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. రాచకొండ కమిషనరేట్ పరిధిలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు విద్యార్థులతో కలిసి పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటారు. 3వ విడత హరితహారంలో కూడా ప్రజలు సక్సెస్ చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. దేశంలో చెట్ల సంఖ్య చాలా తక్కువ ఉంది. 24% ఫారెస్ట్ కవరే ఉన్నది. అది దీన్ని పెంచుకోవాలంటే నార్మల్ గా ఎక్కడైనా 33% ఫారెస్ట్ కవర్ ఉంటేనే అక్కడ క్లైమేట్ మంచిగానే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ హరితహారం పథకాన్ని మొదలుపెట్టినారు. దేశంలో అంత పెద్ద యత్నంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పథకాన్ని ఇప్పుడు పెట్టలేదు. ఆయన ముందు చూపుకి మనమందరం నిలబడుతున్నాము. లాస్ట్ ఇయర్ దాదాపు 95 lakhs చెట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నాటడం జరిగింది. 1 కోటి చెట్లు మేము నాటుతామని మేము సంకల్పం తీసుకున్నాము. తప్పకుండా దీన్ని సాధించి చూపిస్తాము. కొంతమంది అనుకుంటారు కోటి చెట్లు నాటాలంటే అది చిన్న పిల్లల మాట కాదు. అది మేము ఇప్పుడు టెక్నాలజీ బేస్ తీసుకొని ప్రతి యూనిట్ నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ప్రతిరోజు ఏ కార్యక్రమం జరిగింది, ఎన్ని చెట్లు నాటున్నారు వాళ్ళు, అది వెబ్సైట్ లో పెట్టి ప్రతిరోజు సాయంత్రం మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం మేము ముందుకు వెళ్తాం. వాళ్ళని అడ్వైజ్ చేస్తాం. మీ దగ్గర ఇప్పుడు తక్కువ ఉన్నాయి, మీ టార్గెట్ ఇంకా రీచ్ కావడం లేదు, మీకు ఎటువంటి హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ కూడా మేము ఇస్తాము. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రజలందరికీ మేము హామీ ఇస్తున్నామంటే తప్పకుండా ఒక టార్గెట్ మేము తీసుకున్నాము. ఆ టార్గెట్ ని తీర్చి చేస్తాం. అందరూ ఒక టీమ్ లోనే పనిచేసి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా సఫలం చేయాలి నా ఆశయం. సో అది చేసి చూపిస్తామని భావనతోని ముందుకు వెళ్తూ